నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు సీతారామరాజు గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. పుత్ర సంతానం కలగాలంటే ఏం చేయాలంటారు? వాస్తవానికైతే తల్లి, పుత్ర సంతానంలో ఉండవలసిన కొన్ని సమస్యల వల్ల చాలా మంది బాధపడుతూ ఉన్నారు. కొంతమందికి సంతానం అందక ఆరోగ్యపరంగా బాగుండి మనసుల విధాలంతా అనుకూలంగా ఉండి, కొంతమందికి సంతానం అందక అనుకూలమైన బాధలు పడుతూ మానసికమైన ఒత్తిడి పడుతూ వాళ్ళు ఏం చేయాలో తెలియక అవస్థలకు గురయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. అనారోగ్య సమస్యలు ఉంటే మనం ఏం చేయలేం. అనారోగ్య సమస్యలు కాకోకుండా మనిషిలో ఉండవలసిన బాధలు, కొన్ని గ్రహస్థితుల వల్ల ఇబ్బందులు జరగటం, నాగదోషం వల్ల సమస్య జరగటం, కుజదోషం వల్ల ఇబ్బందులు పడటం, కాలసర్ప దోషం వల్ల కొన్ని అవాంతరాలు జరగటం, మనుషులకు కొన్ని విధాలుగా అవాంతరాల వల్ల సంతానం అందకోకుండా మానసికమైన ఒత్తిడికి గురవుతున్న వాళ్ళకి ఎవరికైనా, అలాంటి దోషాలకు గురయ్యేవారు ఎవరికైనా దోష పరిహార్థం జరిగితే పుత్ర సంతాన ప్రాప్తి రస్తు కలుగుతుంది. అలాంటి సంతానమైన దోషాలు అనేది కొంతమందికి అటంకులతోని గ్రహస్థితులలో కొన్ని గ్రహస్థితులు బాగలేక మీద కుజదోష ప్రభావం ఎక్కువగా పడి సంతానం అనేది అందినట్టే అంది నీరు గారిపోతూ ఉంటుంది అన్నమాట. అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకు ఉండవలసిన దోష పరిహార్థాలు చేసి వాళ్ళలో ఉండవలసిన కొన్ని ప్రభావితమైన సమస్యలు తీసేసి కొన్ని బంధనలు హోమ బంధనలు ఏర్పాటు చేసి వాళ్ళలో ఉండవలసిన దోషాన్ని మనం సమూలంగా తీసేస్తాం. మరి దోషం ఉందని ఎలా తెలుసుకోవాలంటే? వాళ్ళకి దోషం ఉన్నది అనేది మనకు అర్థమైపోతూనే ఉంటుంది. వాళ్ళకి 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినా కానీ సంతానం కలకపోకుండా అన్నం తిని పడుకుంటే సర్పాలు కళ్ళలోకి రావటం కానీ, ఇంకా మనసులకు కొన్ని రకాలుగా ఇబ్బంది కలగటం కానీ, సంతానపరమైంది ఎక్కువగా నిలకట కాకోకుండా పోవటం కానీ, ఎన్ని మందులు మింగినా అందకపోవటం కానీ, ఎంతమంది డాక్టర్లు చూపించుకున్నా ఇది ఆరోగ్య సమస్య ఏమి లేదు, అందుతుంది అయినా అందకపోవటం కానీ, ఇలాంటి కొంత లేటుగా నెగ్లెక్ట్ చేయకోకుండా వాళ్ళలో ఉండవలసిన సమస్యలకి మనం ముఖ్యంగా ముందు ఏం చేస్తాము అని అంటే, వాళ్ళ జాతక చక్రాన్ని బట్టి అంజన వేస్తాం. అసలు వాళ్ళు ఏ దోషానికి గురయ్యారు, ఏ సమస్యకి గురయ్యారు, ఎందుకు అందటం లేదు, వాళ్ళకి అందకోకుండా ఉండటానికి గల కారణాలు ఏమున్నాయి, వాళ్ళకి ఆరోగ్య సమస్య ఉంటే దాన్ని బట్టి ఆరోగ్య రీత్యా ఇబ్బంది తప్ప ఏం చేయలేము అనేది మనం మార్గం చెప్పొచ్చు. లేదు దోష సమస్యల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళకి ఇలాంటి కుజదోషం ఉంది, లేదా నాగదోషం ఉంది, కాలసర్ప దోషం ఉంది, ఇలాంటి దోషాల వల్ల కొంత ఇబ్బంది అవుతుంది. లేదు కొంతమంది చేసిన సమస్యల వల్ల కూడా కొంతమందికి సంతాన ప్రాప్తి వస్తూ ఉండదు. వాళ్ళు కొన్ని చేసి కొన్ని కట్టడి చేసిన వాళ్ళ వల్ల కొంత స్థితిగతులు అనుకూలంగా లేక వాళ్ళకి అందకోకుండా ఇబ్బందులు అవుతూ ఉంటాయన్నమాట. వాళ్ళ మధ్యలో భార్య భర్తల మధ్యలో కూడా కొన్ని గొడవలు చికాకులు ఇబ్బందులు కొంత ఏర్పడుతూ ఉంటాయి. ఒకరికి కాకపోతే ఒకరికి అటంకు జరుగుతుంటది. కొన్ని అనారోగ్య సమస్యలకు కూడా కొంత గురవుతూ ఉంటారు. గురుగారు, అసలు మన తాత ముత్తాతలు చేసిన కొన్ని దయని వల్ల వాళ్ళకున్న కాలసర్ప దోషం ఈ పిల్లలకి తగిలి వీళ్ళకి పుత్ర సంతానం కలగకుండా ఉండే ఛాన్స్ ఉంది తల్లి. అలాంటి వాటి వల్ల కొంతమంది పూర్వీకులు కూడా ఫస్ట్ నుంచి కొన్ని దైవ కార్యాలు చేసుకుంటూ వాళ్ళ కుటుంబంలో కొన్ని వస్తువులను నిలుపుకొని తాతల ముత్తాతల నుంచి ఇప్పుడు ఉప్పలమ్మలే కానీ మైసమ్మలే కానీ పెద్ద దేవరలే కానీ అమ్మవారు కనకదుర్గమ్మ తల్లిలే కానీ దుర్గమ్మే కానీ ఇలాగా కొన్ని దైవాలని కొంతమంది స్థాపించుకుంటారు. వాళ్ళు స్థాపించుకొని కొంతవరకు పూజలు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ప్రతి ఏటా చూసుకుంటూ వస్తూనే ఉంటారు. కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు. ఇప్పుడు పొలిమేర దేవతల్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా వాటి వల్ల కూడా కొంత ప్రభావం పడిపోయి మనసులలో కొంత ఇబ్బందులు జరిగి సంతానపరమైన పని మీద కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటది అన్నమాట. వాటి మీద కూడా సమస్య చూపిస్తూ ఉంటది. ఎందుకంటే వంశాభివృద్ధి జరగకోకుండా కొన్ని అటంకులు పడుతూ ఉంటాయి. దాన్ని కూడా మనం గ్రహించుకొని వాటికి సంబంధించిన సమస్యలను కూడా మనం పరిహార్థం చేసుకొని వాళ్ళు కొన్ని రకాలుగా సరి చేసుకొని శాంతులు చేసుకోవటం వల్ల వాళ్ళకు ఉండవలసిన దోషం తగ్గిపోయి
మళ్ళీ పుత్రాభివృద్ధి సంతాన ప్రాప్తిరస్తు కలుగుతుంది అన్నమాట. ఈ దోషాలు తొలగిపోవాలంటే ఏం చేయాలంటారు? వాటికి సంబంధించింది ఏ మనిషికి ఏ లోతులో ఉన్నాడో ముందు మనం తెలుసుకోవాలి. ముందు మార్గం తెలుసుకోవాలి, సమస్యను తెలుసుకోవాలి. రోగం తెలుసుకుంటే మనం మందు వేయొచ్చు. అసలు ఈ దోషం వల్ల ప్రవర్తన ఇబ్బంది అవుతుందా, మనుషులకు కొన్ని గ్రహాల వల్ల ఇబ్బంది జరుగుతుందా, లేదా నాగదోషం వల్ల సమస్య జరుగుతుందా, కుజదోషం వల్ల సమస్య జరుగుతుందా, కాలసర్ప దోషం వల్ల సమస్య జరుగుతుందా, లేదంటే వాళ్ళకు ఉండవలసిన పూర్వీకుల నుంచి ఉండవలసిన దైవ కార్యాల వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయా అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాళ్ళల్లో ఉండవలసిన ఇబ్బందుల్ని పర్యాప్తం చేసుకొని వాళ్ళకు ఉండవలసిన సమస్యల్ని తీర్చేసి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది, ఏ విధమైన దారిలో పంపిస్తే బాగుంటుంది, వాళ్ళ జీవితాలకి ఎలాంటి మార్గం చేస్తే బాగుంటుంది అనేది మనం చేయొచ్చు. ఈ దోషాల్లో కూడా అనేక రకాలు ఉన్నాయంటారు గురుగారు? ఖచ్చితంగా. దోషంలో ఒక రకం లేదు కదమ్మా, దోషాలలో కూడా చాలా రకాలు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఒక మనిషికి గ్రహ దోషాల వల్ల ఇబ్బందులు ఉంటాయి, కొంతమంది చేసిన దాని వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంతమంది సూపు వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంతమంది స్నేహంలో ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంతమంది ప్రేమలో ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంతమంది పెళ్లిలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కొక్కరి చరిత్ర ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొంతమంది చేసే బిజినెస్ అభివృద్ధి లేక బాధపడుతూ ఉంటారు, కొంతమంది ఎంతలా సంస్థలు మొదలుపెట్టినా ఇబ్బంది పడుతుంటారు, కొంతమంది రాజకీయపరమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొన్ని మన్నన దొరకక, కరెక్ట్ దారి కరెక్ట్ పొజిషన్ దొరకక చాలా మంది అవస్థలు పడుతూ ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన విషయాలలో ఎలాంటి సమస్త సమస్యలకైనా మన దగ్గర చక్కటి పరిష్కారం ఉంది. వాళ్ళకి సంతానపరమైన ఇబ్బందులే కానీ, ఆరోగ్యపరమైన ఇబ్బందులే కానీ, గ్రహస్థితిని పడి ఇబ్బందులు పడే వారికే కానీ, మంత్రం వల్ల ఇబ్బందులు పడేవారే కానీ, శాతపడి క్షుద్ర పూజ చెల్లంగి ఇలాంటి సమస్యలకు కూడా బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాటి నుంచి విముక్తి చేయటానికి ఒక సంస్థగా ఏర్పాటు చేసి వాళ్ళలో ఉండవలసిన ఇబ్బందులన్నిటిని తొలగించుకుంటూ, వాళ్ళకు ఉండవలసిన గ్రహస్థితుల్ని ఇబ్బంది లేకుండా చేస్తూ, వాళ్ళకు ఉండవలసిన సమస్యల్ని పరిష్కారం చేస్తూ అన్ని విధాలుగా మనం కట్టడి చేసుకుంటూ పోవచ్చమ్మా. గురుగారు, ఇప్పుడు కొంతమంది గర్భం దాల్చినా అది నిలవదు. ఒకవేళ పుత్ర సంతానం కలిగినా వాళ్ళకి ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తూనే ఉంటుంది. దేనికంటారు? వాటికి సంబంధించింది కాలసర్ప దోషాలు. కాలసర్ప దోషం వల్ల ఇది ముఖ్యంగా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కాలసర్ప దోషం కాకోకుండా కొంతమంది ఉండి కూడా మాటకొకసారి ఇబ్బంది పడటం, మాటకొకసారి వచ్చినట్టుగా రాలిపోవటం, నిలబడినట్టుగా నీరు గారిపోవటం, ఒకవేళ నిలబడ్డా కానీ కొంతమంది అకస్మాత్తుగా కాలం అయిపోవటం. అలాంటి దాంట్లో కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే మనం మార్గం చేయలేం. ఆరోగ్య సమస్య కాకోకుండా కొంతమంది చేసిన సమస్యల వల్ల కూడా ఇది ఎక్కువగా జరుగుతుంది. అలాంటి సమస్యలు ఉన్న వారికి మనం దాన్ని ఖచ్చితంగా మార్గం చేయొచ్చు. వాళ్ళు ఎందువల్ల అలాగ రాలిపోతుంది, ఎందువల్ల నిలకట్టవటం లేదు, ఏ సమస్య వాళ్ళ మీద కూర్చొని ఇబ్బంది పెడుతుంది అనేది కూడా మనం గమనించి గ్రహించి వాళ్ళలో ఉండవలసిన ఆ సమస్యని సమూలంగా ఏరుతో సహా మనం తీసేయచ్చు. ఈ దోషాలు తొలగించుకుంటే వీళ్ళు పుత్ర సంతానం కలిగే ఛాన్స్ ఖచ్చితంగా వాళ్ళకి అలాంటి దోషాల నుంచి పరిహారం జరిగితే జీవి గట్టిపడుతుంది, బంధన ఏర్పడుతుంది, పంచభూతాలు ఆ జీవికి ఆవహించి ఆ మనిషిని అన్ని రకాలుగా నిలకట చేసి వాళ్ళలో ఉండవలసిన జీవిత చక్రానికి పుత్ర సంతాన ప్రాప్తం కలుగుతుంది. శుభం భూయాత్.